కర్రమ్మ తోటలో నిలిచిపోయిన సమయం. స్థలం: అనంతపురం జిల్లా, దేళ్లపల్లపాత్రలు. మధు, తనయ, భర్త, భార్య. సమయం: రాత్రి 12:45. గ్రామం చివర ఒక పెద్ద చెట్ల తోట ఉంది. ఆ తోట దేవత కర్రమ్మ. గ్రామస్తులు తెల్లవారుజామున మాత్రమే వెళ్తారు. రాత్రి వెళ్లిన వాళ్ళు మళ్లీ తిరిగి రాలేదని చెబుతారు. మధు తనయ్య గొడవలో తనయ్య కోపంతో ఆ తోటవైపు వెళ్లిపోగా మధు వెంటపడ్డాడు. సమయం ఒక్కసారిగా ఆగిపోవడం. తోటలోకి అడుగు వేయగానే గడియారం టిక్ టిక్ ఆగిపోయింది. గాలి ఆగిపోయింది. పక్షులు ఆగిపోయాయి. తనయ్య అడుగు కూడా ఆగిపోయింది. మధు భయంతో ఆమెని కదిలించాడు. తనయ్య విగ్రహంలా నిలిచిపోయింది. ఆ పైన చెట్ల మధ్య నుంచి పొడవాటి చేతులు, ఎర్రటి కళ్లతో ఉన్న ఒక స్త్రీ ఆకారం బయటకొచ్చింది. నా తోటలోకి రానంటారా అంటూ గందరగోళమైన స్వరం. తనయ్యను పట్టుకునే క్షణంలో కర్రమ్మ దగ్గర పెట్టిన పాత రక్షాదీపానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అది కొన్ని శతాబ్దాలుగా అమ్మవారి రూపంలో వెలిగిపోతోంది. ఆ దుష్టశక్తిని చూసి ఆ దీపం ఒక్కసారిగా చాలా ప్రకాశంతో వెలిగింది. ఆ కాంతి ఆ దుష్టశక్తి మీద పడింది. సెకండ్లలో తనయ్య మళ్లీ కదలడం మొదలైంది. శక్తి చెట్టుకొమ్మలా విరిగి నేల కూలిపోయింది. మరుసటి క్షణం ఒక మధురమైన, తల్లి మాదిరి స్వరం. నా క్షేత్రం పవిత్రం. కోపాలు, ద్వేషాలు తీసుకుని రాకూడదు. ప్రేమతో రండి. రక్షణ ఉంటుంది. కథ సమాప్తం. ఇప్పుడు కథ మీకు పూర్తిగా అర్థమైందా? అయినా తనయ్య ఏడుస్తుంది. ఎందుకంటే ఇంకా ఎవ్వరూ లైక్ చేయలేదు. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. అమ్మవారు అంటే నమ్మకమున్నవారు శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి.